ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. దానికోసం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది మాకు ఈ 19వ తారీఖు ఎలక్షన్స్లో 2 ప్యానెల్లు ఫైట్ చేస్తున్నాయి. ప్రసన్న కుమార్ నటికుమార్ ప్యానెల్, అటికాసి సుధాకర్ రెడ్డి సురేష్ బాబు అనుకో వాళ్ళ ప్యానెల్, మా ప్యానెల్ సుధాకర్ రెడ్డి సురేష్ బాబు దిల్రాజు వాళ్ళ ప్యానెల్ ఉంది. మా సైడ్ నుంచి ప్రసన్న కుమార్ నటికుమార్ ప్యానెల్. అంటే దీంట్లోనే మొత్తం A to Z 2 ప్యానెల్గా వస్తున్నాయి. ఈ 2 ప్యానెల్లో మేము ఒక్కసారి ఆలోచించి ఓటేయమంటున్నాం ఎవరినైనా సరే. ఈ ప్యానెల్లో మొత్తం టోటల్గా సానా యాదిరెడ్డి గారు కానీ, అల్లాడి శ్రీధర్ గారు కానీ, మళ్ళీ తెలంగాణ నుంచి విష్ణుమూర్తి గారు కానీ, మన మల్లికార్జున గౌడ్ గారు కానీ, అలాగే రామ్మోహన్ గారు కానీ, నారాయణ దాస్ గారు కానీ, మొత్తం అందరినీ కూడా అటుకాసి నుంచి మొత్తం టోటల్గా వెంకట్రావు గారు, మాధవ చిన్ని గారు, మళ్ళీ అందరూ ఆంధ్రాని తెలంగాణ 2 కూడా డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ కాబట్టి అటు ఇటు 2 సమానంగా ప్యానెల్లో మనం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే 12 సంవత్సరాల కోసం పుస్తకాలు వస్తాయి అన్నట్టు ఫస్ట్ టైం 4 ప్యానెళ్ళకి కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. ఈ ప్యానెల్లో 4 ప్యానెల్ ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, స్టూడియో. ఈ 4 ప్యానెల్లో కూడా 4 కూడా ప్యానెళ్ళు ఉన్నాయి. మావి వాళ్ళు ప్యానెల్ వేశారు. అయితే ఈ 4 ప్యానెల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు 48 మందిలో 26 మంది ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. ఒకటి దాంట్లో కూడా మళ్ళీ ప్రెసిడెంట్ అవడానికి తెలంగాణ ఆంధ్రాన ఇష్యూ రాకుండా రామ్మోహన్ గారు, ఆశేష్ గిరిరావు గారు, దాసనారాయణరావు గారు వాళ్ళందరూ పెద్దలందరూ కూర్చొని ప్రెసిడెంట్ తెలంగాణక ఆంధ్రాక అనేది డిసైడ్ చేసుకోవడానికి అది పెద్ద విషయం కాదనేది కూడా మేము అందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణకి ఇవ్వాలంటే తెలంగాణకి ఇస్తాం, ఆంధ్రాకి ఇవ్వాలంటే ఆంధ్రాకి ఇస్తాం. అంటే దాంట్లో ఇక్కడ ఇష్యూ లేదు. మా ప్యానెల్ దాకా క్లియర్గా ఉన్నాం. వాళ్ళకి ఇచ్చిన సానా యాదిరెడ్డి గారికి కానీ, అల్లాడి శ్రీధర్ గారికి కానీ అలాగని ఇచ్చాం. పెద్దలు డిసైడ్ చేసి ఇదిగోండి మాకు తెలంగాణకి ఈసారి మాకు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది కదా, మాకు కావాలనుకుంటే అందరూ సుముఖంగా పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం. అలాగే మాకు ఈసారి మాకు డెవలప్ అవ్వాలి కాబట్టి మాకు ఇవ్వాలనుకుంటే మేము వాళ్ళందరూ కూడా సుముఖంగా ఉన్నారు. అంటే ఇది క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. ఇది సానా అందరం కూడా 4 ప్యానెల్లో కూడా తెలంగాణ ఆంధ్ర 2 ప్యానెల్లో కలిపి ఈ ప్యానెల్ జరుగుతుంది. ఇది ఓన్లీ యాంటీ ఆఫ్ సురేష్ బాబు అనుకో. అంటే మేము లీజు ఓనర్లకు వ్యతిరేక ప్యానెల్. ఈ లీజు చేస్తున్న వ్యక్తులకు, ఈ దోపిడీ చేస్తున్న వ్యక్తులకు మాత్రమే వ్యతిరేక ప్యానెల్ తప్ప ఇక్కడ మొత్తం అందరూ చిన్న సినిమా నిర్మాతలు కానీ, ఎగ్జిబ్యూటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, స్టూడియో సెక్టర్ కానీ అందరం కూడా దీనికి మొత్తం టోటల్గా సపోర్ట్గానే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మన నిర్మాతలు సినిమా తీస్తే సినిమా రిలీజ్ చేసి కొనే పరిస్థితిలో డిస్ట్రిబ్యూటర్ లేడు. సినిమా రిలీజ్ చేసే ఎగ్జిబ్యూటర్ లేడు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఒకప్పుడు 150 ఆఫీసులు ఉంటే ఈరోజు 5 ఆఫీసులకు వచ్చేసాయి. ఒకప్పుడు ఎగ్జిబ్యూటర్గా ఉండే ఎగ్జిబ్యూటర్ పర్సంటేజ్ కట్టేవాడు. ఈరోజు మొత్తం 1200 థియేటర్లు ఒకటే సురేష్ బాబు అనుకో దగ్గర ఉన్నాయి. కనుక ఇవన్నీ ఉండడం వల్ల మొత్తం టోటల్గా నిర్మాత అయిపోయాడు, అలాగే ఎగ్జిబ్యూటర్ అయిపోయాడు, ప్రొడ్యూసర్ అయిపోయాడు, డిస్ట్రిబ్యూటర్ అయిపోయాడు. కనుక ఇదంతా రావాలి అంటే మనం ఈ ప్యానెల్లో గెలాలి. మొత్తం ఛాంబర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆడుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా పాడారు కాబట్టి ఈ కొత్త నీరు రావాలన్న ఒక ఉద్దేశంతోనే 4 ప్యానెల్లో కూడా ఫస్ట్ టైం ఎగ్జిబ్యూటర్స్ ప్యానెల్. ఇప్పుడు దాకా నాకు తెలిసి 20 సంవత్సరాల చరిత్రలో ఎగ్జిబ్యూటర్కి ఎలక్షన్ జరగలేదు. ఎగ్జిబ్యూటర్కి ఎలక్షన్ జరుగుతుందంటే ఫస్ట్ టైం ఎలక్షను. ఆ ఫస్ట్ టైం ఎలక్షన్లో కూడా సురేష్ బాబుకి ప్యానెల్ వేసుకునే పరిస్థితి లేదు ఎగ్జిబ్యూటర్లకి. మేము 14 మంది మేము ఉంటే 16 మంది ఉండాలి ప్యానెల్కి. వాళ్ళకి 23 మంది మొత్తం టోటల్గా ఉన్నారు. టోటల్గా ఉండేది 23 మంది. 23లో వాళ్ళకి 9 మంది ఉంటే మాకు 14 మంది ఉన్నారు. అలాగే ఈరోజు మేము ప్యానెల్ వేస్తాం, వాళ్ళు ప్యానెల్ వేస్తాం. గెలుపు ఓటమి అనేది రేపు 19వ తారీఖు సాయంత్రం తెలుస్తుంది. కనుక డిస్ట్రిబ్యూటర్స్ మేము 22 మంది ఉంటే మాకు 12 మంది ఉంటే వాళ్ళకి 10 మంది ఉన్నారు. అంటే 12 మంది ప్యానెల్ ఎలక్టెడ్. 12 మందికి మాకు 12 మంది ఉన్నారు, వాళ్ళకి 10 మంది ఉన్నారు. అలాగే స్టూడియో సెక్టార్, ఇది స్టూడియో సెక్టార్కి మాకు 4 ఉంటే వాళ్ళకి 2 ఉన్నారు. అంటే ఇలా మొత్తం అన్నీ కూడా. అలాగే దీనికి ఈ ప్యానెల్కి ఆశీస్సులు దాసరి నారాయణరావు గారు, అలాగే ఆశేష్ గిరిరావు గారు, లక్ష్మీ పిచ్చి వెంకటరావు గారు, ప్రతి ఒక్కరు కూడా అశ్విని దత్ గారు, ప్రతి ఒక్కరు కూడా లీజుని మోనోపాలిని అరికట్టడానికి ప్రతి ఒక్క పెద్ద నిర్మాత పెద్దలందరూ కూడా అందరూ కూడా పెద్ద రామ్మోహన్ గారు కావచ్చు, ఇంకో ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ గెలాలి ఎట్టి పరిస్థితుల్లో అని ప్రతి పట్టుదలతో ఇంటింటికి విజయవాడలో మనం మీటింగ్ పెట్టాం వెళ్ళి, అలాగే వైజాగ్లో మీటింగ్ పెట్టాం. అన్ని దగ్గర కూడా ప్రతి ఒక్కరు గెలాలి అని దాని మీద ఒక తపంతో ఉన్నారు. ఈసారి కొత్త నీరు రావాలి, కొత్త మేము కూడా ఒకటే అడుగుతున్నాం, ఈ 2 సంవత్సరాలు మాకు ఇవ్వండి. 2 సంవత్సరాల్లో మేము చేసింది ఈరోజు ఈ ఆఫీసులు కానీ అన్నీ కూడా మొత్తం టోటల్ మోనోపాల్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం. దానికి మాకు సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఛాంబర్లో జరుగుతున్న అరాచకాలు ఏంటంటే వన్ సైడ్ ఎలక్షన్ ఆఫీసర్ చేస్తుంది.
ఎలక్షన్ ఆఫీసరు 25వ తారీఖు నాడు ఒక ఓటర్ లిస్ట్ ఇచ్చింది. ఓటర్ లిస్ట్ 25వ తారీఖు నాడు ఇచ్చి దాంట్లో ఓటర్ లిస్టులో వచ్చి పలానా పేర్లు ఉంటే ఇదే ఫైనల్ ఓటర్ లిస్ట్ అని లెటర్ ఇచ్చింది. మళ్ళీ ఓటర్ లిస్ట్ 2వ తారీఖు నాడు ఓటర్ లిస్ట్ మారింది. జూన్ 30వ తారీఖు నాడు ఎలక్షన్స్ నామినేషన్స్ టైం అయిపోతుంది. జూన్ 30వ తారీఖు నాడు కామన్ ఫండ్ కానీ ఎవరైనా కట్టాలి, జ్యూస్ ఉంటే కట్టాలి. 2వ తారీఖు నాడు డబ్బులు కట్టించుకొని ఒక ఎగ్జిక్యూటివ్కి వచ్చి నామినేషన్ అలౌట్ చేసింది. 3వ తారీఖు నాడు మంగరాజు గారని మన పూర్ణ థియేటర్ బాబ్జీ గారు మంగరాజు గారు కడితే అది రిజెక్ట్ చేసింది. ఎందుకంటే సురేష్ బాబు వర్గం అయితే అలౌ చేస్తుంది, మామూలు వర్గం అయితే రిజెక్ట్ చేస్తుంది. అలాగే విజేందర్ రెడ్డి గారి నామినేషన్ రిజెక్ట్ చేసింది. ఆయన 4వ తారీఖు రాత్రి కట్టాడు. రాత్రి 11 గంటలకు నామినేషన్ చూడడం, స్క్రూటినీలు కూడా కరెక్ట్గా చేయకపోవడం, ఇది ఆమె వన్ సైడ్ చేస్తుంది. అలాగే నామినేషన్లు కూడా స్క్రూటినీలు కూడా కరెక్ట్గా చేయకుండా బీఫామ్లు 2007 బీఫామ్ 2007 అంటే 8 సంవత్సరాలు అయిపోయిన బీఫామ్ లైసెన్స్ని ఒక ఆర్డీఓ సంతకం పెడితే దాన్ని కూడా అలౌ చేసి మీరు ఆ పేరు మీద పెట్టలేదు. బాధ్యత స్క్రూటినీ చేయవలసిన బాధ్యత ఆమె ఉంది. మీరు పద్మా డిఆర్ మీద పెట్టారు, రుక్మిణి డిఆర్ మీద పెట్టలేదు అని చెప్పి రిజెక్ట్ చేసింది. అంటే ఇలాంటివన్నీ వన్ సైడ్ ఎలక్షన్ ఆఫీసర్ చేస్తున్నారు. రెండోది మాకు నేను నమ్మిన విజయవాడ నుంచి ఏంటంటే 100 ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు సృష్టించి రేపు ఎలక్షన్ ఆదివారం ఎలక్షన్ వేయడానికి విజయవాడ నుంచి మొత్తం టోటల్గా పేర్లు అయ్యే ఉంటాయి. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు అక్కడ ఊళ్ళో లేరు, అమెరికాలో వాళ్ళు ఉన్నవన్నీ కూడా వీళ్ళు ఫొటోస్ వేరే ఫొటోస్ పెట్టి ఐడి కార్డులు సృష్టించి 100 ఐడి కార్డులు ఈరోజు ఎలక్షన్స్కి తీసుకొస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని లెటర్ పెట్టాం. అలాగే ఈరోజు కూడా మేము ఇవాళ కానీ రేపటి లోపల కానీ ఆపకపోతే మేము హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం, కమిషనర్ గారిని కలిసి పోలీసు బందోబస్తు చేసి ఇది పర్ఫెక్ట్గా జరగాలి. ఎందుకంటే విజయవాడ నుంచి అలంకార్ ప్రసాద్ 8 బీఫామ్లు పంపించాడు. నిన్న 8 బీఫామ్లు పంపించి ఈ బీఫామ్లు వాటర్ లిస్టులో చేర్చేటట్టు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక దొంగ వాటర్ లిస్టులు దొంగ ఓట్లతోనే గెలాలని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్న సురేష్ బాబు వర్గానికి ఇది 100% కానీ చెప్పకపోతే ఈరోజు రేపు ఉదయాన్ని 100% మేము ఛాంబర్ దగ్గర అందరం కలిపి కూర్చొని ఆమె ఎలక్షన్ ఆఫీసర్ రావట్లేదు, ఆదివారం వస్తారని చెప్తున్నారు. కానీ ఏంటంటే ఎలక్షన్ ఆఫీసర్ 2 డేస్ ఉండాలి, మేము ఇచ్చిన కంప్లైంట్కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు కనుక వన్ సైడ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. అలాగే సెక్రటరీ ఛాంబరు వన్ సైడ్ చేస్తుంది కనుక వాటర్ లిస్ట్ని అయిపోయిన వాటర్ లిస్ట్ని మళ్ళీ ఎన్నిసార్లు వాటర్ లిస్ట్ మారుతారు అనేది మనం అడుగుతున్నాం. సురేష్ బాబుకి అది సురేష్ బాబు ప్రైవేట్ లిమిటెడ్ కాదు, ఏపీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా పేరు మార్చారు కానీ సురేష్ బాబు డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చలేదు. అది ఒకసారి మరి ఎలక్షన్ ఆఫీసర్ గుర్తుంచుకోవాలి, సెక్రటరీ కూడా గుర్తుంచుకొని ఈ ఎలక్షన్ ఈరోజు మీదవుతుంది, రేపు మేము గెలుస్తాం. కానీ గెలుపు ఓటమిలు కదా ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అది శివరామకృష్ణ గారిని ఎలక్షన్ గారి ఆఫీసర్ గారిని పెట్టుకోవాలి. రెండోది మేము సురేష్ బాబుని వ్యతిరేకిస్తుంది 3 కారణాలు. ఒకటి, సురేష్ బాబు వ్యక్తిగతంగా మాకేమీ లేదు, ఆయన టోటల్గా ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ తీసుకొని లీజు ఒక ప్రొడ్యూసర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ ఎవరికి రాకుండా మొత్తం మోనోపాలి చేయడం నెంబర్ 1. అక్కడున్న దళారులను పెంచడం నెంబర్ 2. మొత్తం టోటల్గా సురేష్ బాబు పేరు చెప్పి చాలామంది బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటూ ఈ ఎగ్జిబ్యూటర్లను కూడా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ దగ్గర కూడా వీళ్ళకే డిస్ట్రిబ్యూషన్ వచ్చేటట్టు మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఎగ్జిబ్యూటర్ పెడితే మళ్ళీ ఇది నెలకింత ఒక అంటే మెయింటెనెన్స్ కింద ఆ థియేటర్కి 25,000, ఆ థియేటర్ ఓనర్కి 25,000 మిగలదు కానీ 25,000 కింద తీసుకుంటూ ఆ మేనేజర్లు చేస్తున్న అరాచకాల కోసం ఇది మేము సురేష్ బాబు మీద మేము యాంటీగా ప్రకటించడం జరిగింది. అలాగే మోనోపల్లి ఈ లీజ్ థియేటర్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలివేయాలని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ప్రతి ఏరియా కూడా ఇక్కడ ఏసియన్తో ఆయన టైఅప్ ఉన్నాడు, అక్కడ వచ్చి గుంతకల్లో వచ్చి ఎన్వి ప్రసాద్తో టైఅప్ ఉన్నాడు, సీడెడ్లో విజయవాడలో వచ్చి అలంకార ప్రసాద్తో టైఅప్ ఉన్నాడు. అలాగే మా సీడెడ్ గుంటూరులో వచ్చి ఆయనే ఓను, వెస్ట్ గోదావరి బాలకృష్ణతో టైఅప్ ఉన్నాడు 86తో. అలాగే ఈస్ట్ గోదావరి వచ్చి గీతా ఫిల్మ్స్ అరవింద్ గారితో టైఅప్ ఉన్నాడు, వైజాగ్లో వీర్రాజు గారితో టైఅప్ ఉన్నాడు కాంతిపీస్ రెడ్డితో. అన్ని థియేటర్లు మొత్తం టోటల్గా వీలే. ఈరోజు సినిమా రిలీజ్ అంటే బుధవారం మధ్యాహ్నం లిస్ట్ వస్తుంది, 5 కోట్ల సినిమాకు ఉంటే ఆ లిస్టు మా 20 థియేటర్లు ఉన్నాయి, మేము ఎంత అడ్వాన్స్ ఇస్తే మాని అనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని నాశనం చేసేస్తున్నా. దానికోసమే సురేష్ బాబు యాంటీగా మేము ఇది చేస్తాం. ప్రెసిడెంట్గా ఎన్నిక చేయాలని చాలామంది ఎగ్జిబ్యూటర్లు, అంటే ఓన్లీ ఎవరి ఎగ్జిబ్యూటర్లు కాదండి, ఓన్లీ వాళ్ళకున్న 4 ఎగ్జిబ్యూటర్లు, ఒకటి అలంకార్ ప్రసాద్, ఒకటి కాకినాడ దేవి థియేటర్ శ్రీనివాసరావు, వాళ్ళ 3-4 మాత్రమే సినిమా ఆయన ప్రెసిడెంట్గా అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని మేము 100% వ్యతిరేకిస్తున్నాం అనేది మాత్రం క్లియర్ కట్గా మా ప్యానల్ నుంచి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆయన లీజు ఓనర్కి మేము ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చెయ్యం, ఎనీ ఎగ్జిబ్యూటర్ యాక్సెప్టెడ్. ఆయన ఎగ్జిబ్యూటర్గా సీనియర్ వ్యక్తిగా ఎవరుంటే వాళ్ళు ప్రెసిడెంట్గా ఎగ్జిబ్యూటర్ నుంచి అవడంలో మీకు రావాల్సిన వాటా
ఈసారి ఎగ్జిబిటర్కి వస్తుంది. ఎగ్జిబిటర్కి మేము ఇవ్వడానికి మేము అబ్జెక్షన్ లేదు. అలాగే సీనియర్గా మురళీమోహన్ గారు తెలంగాణలో ఉన్నారు, అలాగే నారాయణ దాస్ గారు ఉన్నారు, అలాగే మన వైజాగ్ చిన్ని గారు ఉన్నారు, ఆయన చిన్ని వంశీకిషోర్ అంటే 8 థియేటర్లు ఉన్నాయి. పూర్ణచంద్ర గారు, జ్యోతి థియేటర్, ఇవన్నీ చాలా థియేటర్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పటి నుంచో మరి 30 సంవత్సరాలకు ఉత్తరాంధ్రకి ఇవ్వలేదు కనుక వాళ్ళకి ఏమైనా అవకాశం ఉండొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జిబిటర్లు ఎవరైనా ఉంటే కూడా ఎగ్జిబిటర్గా ఎవరికైనా ఇవ్వడానికి మాకు యాక్సెప్ట్, కానీ సురేష్ బాబు లీజు ఓనర్కి ఇవ్వడానికి మాత్రం యాక్సెప్ట్ కాదండి. యునానిమస్గా ఈ ప్యానల్ వ్యతిరేకిస్తుందని దానికి క్లియర్గా చెప్తున్నాం. రెండోది, ఇక్కడ మొత్తం టోటల్గా ఏదో అపోహలు తీసుకొచ్చారు. మేమేదో పాప్కార్న్లు అమ్ముకుంటున్నారు, అవి అమ్ముకుంటున్నారు, పాప్కార్న్ సమాసాలు కూడా సురేష్ బాబు అమ్ముకుంటున్నాడు, అవి అమ్ముతున్నారు, ఏదో మెసేజ్లు చేసామని. ఆ చీప్ లుక్స్ చేయడానికి ఈ ప్యానల్కి మాకు అంత టైము లేదు, అంత అవకాశం లేదు. ఎందుకంటే ఓటర్ దగ్గర ఓటు అడగడానికి వెళ్తాం తప్ప ఈ మెసేజ్లు ఇవ్వాల్సిన, మీరు చెప్పిందన్నీ వాస్తవాలే, కానీ ఆ వాస్తవాలు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రదేశంలో పేస్టింగ్ నుంచి అన్నీ కూడా మీరే అమ్ముకుంటున్నారు, మీరే చేస్తున్నారు, అందరికీ తెలుసు. దాన్ని నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు, మెసేజ్ల రూపంగా ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రదేశంలో ఉన్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్కి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి దానికోసం మా టైం వేస్ట్ చేసి మెసేజ్లు పెట్టుకోవాల్సిన, ఫేక్ మెసేజ్లు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇచ్చిన పాంప్లెట్ క్లియర్గా, ఈ సురేష్ బాబు గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాకు ఆయన సొంత లాభం కోసం, బాకీ కోసం ఛాంబర్ను వాడుకొని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 15 లక్షల రూపాయలు ఫైన్ వేస్తే ఆ 15 లక్షల రూపాయల ఫైన్ ఛాంబర్ నుంచి ఆయన సొంత లాభాన్ని కట్టాడు. అంటే ఒక ఛాంబర్ని సొంతదానికి ఉపయోగించుకున్నాడు. రెండోది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడు నేను చైర్మన్గా ఉన్నా, ఆ రోజు సంవత్సరం జైలేసింది అందరికీ ఎవరో రెస్పాన్స్ ఇవ్వకపోతే. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంకా కేసు, క్రిమినల్ కేసు గుంటూరులో, ఇది ఢిల్లీలో నడుస్తుంది హైకోర్టులో. ఈరోజు ఆ కేసు ఇప్పటికీ ఫైట్ చేస్తున్నాం. అంటే అది ఎవరి వల్ల జరిగిందండి? ఆయన వన్ సైడ్గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుందని తెలిసిండు కూడా ఈయన బ్యాన్ చేసినందుకే ఆ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వాళ్ళు వెళ్తే ఈరోజు జరిగింది. అంటే ఇలాంటి వ్యక్తిని మనం మళ్ళీ ప్రెసిడెంట్గా తీసుకొచ్చి ఛాంబర్ పెడతామా? ఇలాంటి ఇప్పుడు ఏదైతే ఎల్ఎల్పి ప్యానల్ ఉందో మొన్న ఏం చేశారండి, మొత్తం టోటల్గా కౌన్సిల్లో ఛానల్ నడుస్తున్నాయి, ఆ డబ్బు వచ్చింది మెడిక్లెయిమ్, మొత్తం టోటల్గా 1000 మంది కుటుంబాలు ఈరోజు మెడిక్లెయిమ్ ద్వారా చాలామంది అభివృద్ధి పొందుతుంటే, అది దాసనారాయణ గారు వాళ్ళందరూ మెడిక్లెయిమ్ పెడితే ఆ మెడిక్లెయిమ్ని ఎల్ఎల్పి ప్యానల్ అని పెట్టి దిల్ రాజు గారు అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు, ఇప్పుడు ఏదైతే ఆ ప్యానల్లో ఉన్నారో వాళ్ళంతా మెడిక్లెయిమ్, అలగా జనానికి మెడిక్లెయిమ్ వద్దు, మేము సంపాదిస్తున్నాం డబ్బు అని చెప్పి వాళ్ళు సపరేట్గా ఒక ఎల్ఎల్పి అని పెట్టుకొని ఆ డబ్బుని ఒక 2 ఛానళ్ళకి ఇచ్చుకొని ఆ నిలబెట్టి మరి వాళ్ళందరినీ మెడిక్లెయిమ్ తీసేద్దాం అనుకున్న వాళ్ళకి మరి సపోర్ట్ చేస్తారా? మెడిక్లెయిమ్ని కాపాడాలి, మెడిక్లెయిమ్ అందరూ ఉండాలి అని కోసం ప్రసన్న కుమార్, నటి కుమార్ పోరాడినందుకు ఓటేస్తారా? అది నిర్ణయం ఓటర్కే వదిలేస్తున్నాం. అలాగే మరి అదే ఎల్ఎల్పి ఈరోజు మరి టోటల్గా ప్రతి దాంట్లో కూడా పబ్లిసిటీ విషయంలో, ఇంకోటి విషయంలో మరి నిర్మాతల విషయంలో చిన్న పెద్ద తేడా చూపించారు. మేము ఎప్పుడో తేడా చూపించలేదు. ప్రతి దానికి కూడా నిర్మాతలకు అందరూ బాగుండాలి, మెడిక్లెయిమ్ ఉండాలి. వాళ్ళ ప్రతిదీ కూడా మాకున్న 16 కోట్ల రూపాయలని 11 కోట్ల రూపాయలు వాళ్ళు చేస్తే 16 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కౌన్సిల్ నుంచి. అలాగే మాకు వచ్చి చిన్న సినిమా నిర్మాతలకు అందరికీ కూడా మూవీ టవర్స్ ఒకటి అయిపోయింది. ఇదే సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూర్చొని మూవీ టవర్స్ అయిపోయింది, మీకు సెకండ్ మూవీ టవర్ 2 ఇస్తున్నాం అని చెప్పి పేపర్ యాడ్లో కూడా ఇచ్చారు, అన్నీ కూడా చూశారు. ఈరోజు అదే మూవీ టవర్స్లో మాకు ఇన్కమ్ ట్యాక్స్కి ఇది ఎక్సెస్ ఉందని చెప్పి 2,40 lakhs rupees. మరి అదే మూవీ టవర్స్ 2గా స్థలం కొంటే బాగుంది కదా, అది కొనకుండా మూవీ టవర్స్ 1కి దాంట్లో 4 ఫ్లాట్స్ అక్కడ అమ్ముడిపోవట్లేదని మూవీ టవర్స్ 1లో 4 ఫ్లాట్లు 2,40 కొని మరి చిన్న సినిమా నిర్మాతలకి దెబ్బ కొట్టినట్టు కాదా? మరి వీళ్ళందరూ కూడా చిన్న సినిమా నిర్మాతలను అంచవేద్దామని, చిన్న సినిమా డిస్ట్రిబ్యూటర్లు అంచవేద్దామని, ఎగ్జిబ్యూటర్లు అంచవేద్దామని అనుకుంటున్న ఈ సురేష్ బాబు అవ్వచ్చు, ఎల్ఎల్పి ప్యానల్ అవ్వచ్చు, కానీ మరి వీళ్ళకి మనం ఓటు వేస్తామా? వీళ్ళందరి కోసం అహోరాత్రులు చిన్న సినిమా నిర్మాతలు బాగుండాలి, అందరూ కూడా ఒక మంచి రోజులు రావాలి. ఈ అందరు ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారు చెప్పినట్టు, అటుకాసి అందరూ చెప్పినట్టు మనం ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని ఆలోచించే మనకు ఓటేస్తారనేది అందరూ సోదరు ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి అది వదిలేస్తున్నాం. లీజు ఉండకూడదు. ఆ లీజు కానీ ఇలాంటి వ్యతిరేకం ఉన్న వాళ్ళకి మాత్రమే మేము వ్యతిరేకం మా ప్యానల్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ ప్యానల్కి ఈసారి 19వ తారీఖు అఖండ విజయం చేకూర్చాలని, 19వ తారీఖు నాడు మేము అఖండ విజయం చేకూర్చి మళ్ళీ మీ ప్రెస్ ముందుకు వస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ఉన్నాయా? మళ్ళీ ఆగితే మనకు కష్టమైపోతుంది కదా పెట్టుకొని. సరే అంటే ఈ మనీని ఎప్పుడైతే మాకు డైలీ ఇచ్చే మనీ మేము మెడిక్లెయిమ్ కడతాం, ఆ 10 మంది డబ్బు ఈ పబ్లిసిటీలకు ఇస్తుంటే ఆ వచ్చిన ఇన్కమ్ రోజుకి వీళ్ళు పక్కన పెట్టుకున్నారు. మేమేమన్నామంటే అసలు చిన్న సినిమా నిర్మాతలు మేమందరం కలిపి ఈ కౌన్సిల్ కట్టిన డబ్బు 16 కోట్లు ఉండేది 11 కోట్లు చేశారు వాళ్ళు. మేము తీయమంటున్నాం. అసలు ఎప్పుడు తాగురు మధు అసలు ఈయన ఎప్పుడు సినిమా తీసాడండి?
ఆయన ఏమైనా సినిమా తీశాడా? ఒకే ఒక సినిమా ముఖ్యంగా నిన్న కాక మనం తీశాడు. దానికి మొత్తం కట్టుంటే ఒక 5 లక్షలు కట్టుండేమో, 10 లక్షలు. మేము మొత్తం టోటల్గా 2000 నుంచి నేను 63 సినిమాలు తీశాను. ఇంచుమించు 4 కోట్ల రూపాయలు నేను కట్టుంటున్నా, 5 కోట్లు. నాలాగా ఎంతోమంది నిర్మాతలు సినిమాలు కట్టారు. అంటే ఇప్పుడు నాకు కాదు కదా, అందరికీ ఆర్గనైజేషన్ కడుతున్నాం. ఆర్గనైజేషన్ ఏంటి, 1000 మందికి. ఒకప్పుడు ఆల్ సినిమా తీశారు, నువ్వు రాకపోవచ్చు. ఒకప్పుడు మాకంటే ముందు ఇంకా సీనియర్ సినిమా తీశారు. ఈరోజు మేము సినిమాలు తీయం, వచ్చే సంవత్సరం నేను సినిమా తీయవచ్చు. అంటే సినిమాలు ఒకే రోజు ఏకదాటిగా తీయాలని ఏం లేదు కదా. మనకంటే సీనియర్స్ చాలామంది సినిమాలు తీశారు. అంటే అది అందరూ సినిమాలు తీశారు కాబట్టి అయిపోయారని పక్కన పెట్టేస్తామా? కాదు కదా. వాళ్ళందరినీ గౌరవించాలి. మనమేమన్నామంటే ఎవరైనా కుటుంబం చనిపోతే అది 10 లక్షలు ఇంటికి ఇవ్వాలన్నాం. ఓకే, 5 లక్షల రూపాయలు అన్నారు. ఓకే, దానికి సంస్కారాలకు 50,000 రూపాయలు ఇవ్వాలన్నాం. అది కూడా ఒక ఇబ్బంది ఉంది అనుకుంటే మళ్ళీ దానికి మనం 3 లక్షల రూపాయలు మెడిక్లెయిమ్ పెట్టాం. బఫర్ 20 లక్షలు పెట్టాం. ఒకవేళ నిజంగా హార్ట్ ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ సీరియస్గా ఉంటే ఆ 20 లక్షలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇలాగ కొన్ని వందల కుటుంబాలు ఈరోజు మెడిక్లెయిమ్ మీద బతుకుతున్నాయి. అంటే మెడిక్లెయిమ్ అయిపోయింది, వెళ్తారు, రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్ళు మనలాట వాళ్ళు అందరం సాయం చేసి మనలాట సినిమా తీస్తున్నారు, అందరం కలిపి వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ మెడిక్లెయిమ్ తీసేస్తాం, కౌన్సిల్ మాకు వద్దు, ఛాంబర్ మాకు వద్దు అంటే ఇప్పుడు ఎందుకు నిల్చున్నారు మీరు? ఇప్పుడు కౌన్సిల్ మాకు వద్దు అని పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఛాంబర్కి ఎలక్షన్కి ఎందుకు వచ్చారు? మళ్ళీ ఛాంబర్లో ఎందుకు నిల్చున్నారు? మళ్ళీ ఛాంబర్లో నిల్చొని ఈరోజు వాళ్ళ ఓటు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు? ఈరోజు ఎల్ఎల్పి ప్యానెల్ని పెట్టుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇదే ఛాంబర్ని మళ్ళీ కబ్జా చేద్దామని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ కలిపి మళ్ళీ ఛాంబర్కి వచ్చారు. అది మేము అడిగితే దానికి మేము వ్యతిరేకం అంటున్నాం. దానికి నేను కానీ, దాసనారాయణ కానీ, ఆశేష్ గారు కానీ అందరూ వ్యతిరేకమే. ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేసేది నాకు తెలిసి, ఇంక్లూడింగ్ సురేష్ బాబు కూడా మన ఎలక్షన్ స్టంట్ కోసం నాకు ఈ ఎల్ఎల్పి ప్యానల్కి నాకు సంబంధం లేదు, ఓన్లీ ఎలక్షన్స్ కోసం ఒక పేపర్ యాడ్ ఇచ్చాడు. ఆయన దాంట్లో మూలకారకుడు, కొడాల వెంకటేశ్వరరావు దానికి అందరికి మూలకారకుడు, వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. కానీ ఒకటే అంటున్నాం, అలా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి దాన్ని కట్టుబడి ఎల్ఎల్పి ప్యానల్ కాదు, నాకు నిజమైన కౌన్సిలే కావాలి, నిజంగా ఛాంబరే కావాలి, నాకు ఈ లీజుల యొద్దు, నేను వ్యాపారం చేస్తాను, వ్యాపారంలో 10 మంది బతకాలని ఏ రోజైనా ఆయన మనసు మార్చుకొని ఇచ్చిన పేపర్ కరెక్ట్గా అయితే మాత్రం 100% ఆయన ఆహ్వానించడానికి అందరూ రెడీగానే ఉంటారు. నాయుడు గారి మీద ఉన్న గౌరవం ఆయన మీద కూడా ఉండాలని మేము ఆలోచిస్తాం. నాయుడు గారి మీద ఎంతో గౌరవం ఉంది అందరికీ. నాయుడు గారి గౌరవాన్ని ఆయన పోగొడుతున్నాడు తప్ప ఆయన నిలబెట్టట్లేదు అనేది మాకు బాధ.